అని ప్రశ్నిస్తున్నారు. మీరు చెప్పిన అంశాలన్నీ మాట్లాడుతూ జ్యోత్స్న గారు దేనికి సిద్ధం? ముందరగా అందరికీ నమస్కారం అండి, ప్యానెల్లో ఉన్నటువంటి. ఎందుకంటే ఆ సిద్ధం అనేటువంటి టైటిల్ చాలా ఒకదానికైతే ప్రజలు సిద్ధంగా ఉన్నారండి. జనంకి జగన్కి మధ్య యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. జగన్కి మధ్య యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు. పేదలకి పెత్తందారులకి మధ్య యుద్ధం గెలవడానికి సిద్ధం అంటున్నారు వాళ్ళు. అంటే వినండి జాగరూకులైనటువంటి ప్రజలు వాళ్ళ తలరాతల్ని ఖచ్చితంగా మార్చుకోవాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఉన్నటువంటి ప్రజలతో ఈసారి జగన్మోహన్ రెడ్డి పెట్టుకుంటున్నాడు. నేను టెల్లింగ్ ఇట్ వెరీ ఓపెన్లీ. ఎందుకంటే మామూలుగా ఏదో సరే ఎప్పుడైనా సరే ఎన్నికలు వచ్చేటప్పటికి కొంత ఓటు అంటే టువర్డ్స్ ఓటింగ్ దీని మీద మనకు ఉండేటువంటి ఒక ఆలోచన విధానం కానీ ఏవైనా సరే ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఇట్స్ గోయింగ్ టు బి వెరీ 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 క్రిటికల్ ఎలక్షన్స్. ఎవరికి? ప్రజలకి. ఎందుకు ప్రజలకి అని అంటే రాష్ట్రం మళ్ళీ ఆల్రెడీ ఒక 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిందిరా నాయన అని ప్రజలు బాధపడుతున్నారు ఇవాళ రోజున. రాష్ట్రం తిరోగమనం దిశగా వెళ్ళిపోయిందిరా నాయన అని ప్రజలు బాధపడుతున్నారు ఇవాళ రోజున. సో వాళ్ళు ఇవాళ దే విల్ నాట్ టేక్ ఎనీ ఛాన్స్. ఒక్క ఛాన్స్ ఇచ్చాం, నెత్తి మీద పెద్ద గుదిబండి వేసాడు మా నెత్తి మీద, ఇంకా ఛాన్సులు వద్దురా నాయన, ఒక ఛాన్స్ తోటే అయిపోయిందంతా, ఇంకా ఛాన్సులు అస్సలు వద్దు. కేవలం ఈసారి మనకి ఎవరైతే ఒక భరోసాని కల్పిస్తారో, మనల్ని ఎవరైతే కాపాడుకుంటారో, రాష్ట్రాన్ని ఏదైతే ఒక ప్రగతి పదంలోకి తీసుకెళ్లగలుగుతారో అలాంటి వాళ్ళకే ఓటేయాలి. అది కేవలం తెలుగుదేశం జనసేన ప్రభుత్వానికి మాత్రమే రేపొద్దున ఓటేయాలి. వాళ్ళనే మనం ప్రభుత్వంలోకి తెచ్చుకోవాలి. ప్రజలు క్లారిటీతో ఉన్నారు. అందుకనే యుద్ధానికి సిద్ధం, వీటన్నిటికీ కాదు. మీరు ఇందాక అన్నారు దేనికి సిద్ధం అండి, దేనికి సిద్ధం అండి. చెప్పనా మీకు? ఒకటి, జైలుకి వెళ్ళడానికి సిద్ధం, లేకపోతే ఏమన్నా బమ్మిని తిమ్మించేసి విదేశాలకు పారిపోవడానికి సిద్ధం. ఒక ఐలాండ్ అప్పుడు కొనుక్కున్నాడు చూడండి, తెలుసుగా మీకు కూడా? అందరికీ తెలుసండి, ప్రజలందరికీ తెలుసు. మీరు ఇంకా కొంచెం ప్రాబ్లం కొంచెం ఇదిలో ఉన్నారు. లండన్ వెళ్ళానని చెప్పాడు చూసారా, ఇలా తిరిగి లండన్ వెళ్ళానని అప్పుడు చెప్పారు. అప్పుడు ఆయన ఒక ఐలాండ్ కొనుక్కున్నాడండి అక్కడ. ఐలాండ్ ఎందుకు? సరే, ఇప్పుడు నేను ఎందుకు అంటున్నానంటే ఈ మాటలు ప్రజలు చాలా క్లారిటీతో ఉన్నారు. వాళ్ళన్నా సిద్ధమా అంటే అవును జగన్మోహన్ రెడ్డి నిన్ను ఇంటికి పంపించడానికి మేము సిద్ధమా అని అడగంగానే అవును సిద్ధంగానే ఉన్నాం, నిన్ను ఇంటికి పంపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అసలు నువ్వు ఎన్నైతే 31 కేసుల్లో నువ్వు ఇవాళ రోజున నిందితుడు జగన్మోహన్ రెడ్డి, 31 కేసెస్. వైఎస్ఆర్సీపీకి సంబంధించి ప్రతి పార్టీకి సంబంధించి ఏదన్నా మనం మాట్లాడుకోవాలంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి క్రిమినల్స్ బుక్ అని ఒకటి తీయొచ్చండి మనం. తెలుసా మీకు? క్రిమినల్స్ బుక్ అని. అందులో వాళ్ళ ముఖ్యమంత్రి క్యాండిడేచర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళ మీద, అంటే 151 ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో అందులో 95 మంది మీద క్రిమినల్ కేసులు ఉన్నాయండి. 95 మంది. హైయెస్ట్ రికార్డ్ జగన్మోహన్ రెడ్డిది. 31 కేసులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి మీద. తర్వాత వచ్చేసి 16 కేసులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద ఉన్నాయి. సో ఇలాంటి నేర చరిత్రల్ని ఇంటికి పంపించడానికి మేం సిద్ధం జగన్, నువ్వు సిద్ధమా జగన్ అని ప్రజలు అడుగుతున్నారు. మరి అంతే కదా. సార్, నేరం చేసిన వాళ్ళు ఎవరైనా జైలుకి వెళ్ళాలా వద్దా? వెళ్ళాలి కదా జైలుకి, నేరం చేసిన వాళ్ళు. నేను అదే చెప్తున్నాను. అది రాజారెడ్డి రాజ్యాంగం. అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంలో నేరం చేసిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ మీద యాక్షన్ ఉండాలి, వాళ్ళు చట్టం పరంగా శిక్షింపబడాలి వాళ్ళు. అది అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం. 5 సంవత్సరాలుగా మనం ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని ఎక్కడన్నా చూసామా? చూడలేదు కదా. సో ఖచ్చితంగా రాజారెడ్డి గారి రాజ్యాంగం లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యాంగంలో మాత్రం తప్పులు చెయ్యని వాళ్ళు జైల్లోకి వెళ్తారు, తప్పులు చేసిన వాళ్ళు అక్కడ కూర్చుని అధికారాన్ని అనుభవిస్తూ ఉంటారనమాట. సరే, ఇక్కడ ఇంకో విషయం ఏమండి, మరి ఇంత మాట్లాడుతున్నారు, మరి జనాలు విపరీతంగా వచ్చారు కదండి అని చెప్పి కూడా మీరు మాట్లాడుతారు. విపరీతంగా ఎందుకు అనాలి అని అంటే వాళ్ళు అదే చెప్పుకుంటారు కదా, వాళ్ళ ఛానల్స్ ఉన్నాయిగా. వాళ్ళ ఛానల్లో అసలు ఇసుకేస్తే రాలనంత జనం వచ్చారు, జగనన్న కోసం విపరీతంగా జనం వచ్చారు అని చెప్పి దిక్కుమాల ఎలివేషన్స్ ఇస్తుంటారు కదా, వాళ్ళకే చెప్దాం. రేపు పొద్దున మీరు సభకి రాకపోతే మీకు వచ్చేటువంటి బెనిఫిట్స్ అన్నీ కట్, మీకు ఏ పథకాలు కూడా మీకు ఇదవ్వు, మీరు ఆ పథకాలకు మీరు లబ్ధిదారులుగా ఉండరు. ఫస్ట్ బెదిరింపు. అయినా సరే ఈసారి అంటే డ్వాక్రా మహిళల దగ్గర నుంచి కూడా చాలా కోపంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి మీద. ఎందుకని వాళ్ళు ఏమంటారంటే అయినా మేము రావన్నారు అనుకో, లేదు ఖచ్చితంగా రావాల్సిందే, స్కూళ్ళు బంద్ చేసేస్తాం,
పక్కన ఉన్నటువంటి షాపులు గీపులు అన్నీ బంద్ చేసేయాలి, ఎవరు ఏ విధమైనటువంటి కార్యకలాపాలు చేసుకోవడానికి లేదు, చచ్చినట్టు రావాల్సిందే సభకి అని చెప్పి బలవంతంగా గవర్నమెంట్ బస్సులను పెట్టి ఆర్టీసీ బస్సులను పెట్టి మరి అంటే మామూలుగా ప్రయాణికులకు కూడా అసౌకర్యం కలిగిస్తూ చాలా మంది నాకు తెలిసి చాలా మీకు కూడా తెలిసి ఉండొచ్చు అసౌకర్యం కలిగిస్తూ చాలా చోట్ల నాకు తెలిసి ఇట్ హాజ్ లెడ్ టు లాస్ ఆఫ్ లైఫ్ ఆల్సో. ఆ జనాలను అలా తీసుకొచ్చి చేసి అత్యంత బలవంతంగా